మీరు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మీ దగ్గర వచ్చిన ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ కేసెస్ కానీ ఉన్నాయా? హస్బెండ్ వైఫ్ ఇద్దరు వచ్చారు సార్. వాళ్ళ సపోర్టింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి నాకు డివోర్స్ కావాలండి, ఐ కాంట్ అని చెప్పేసి అన్నారు. ఇద్దరు సైడ్ వినాలని చెప్పేసి హస్బెండ్ని వైఫ్ని సపరేట్ రూమ్లో కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంటి, ఆమె మీ కంప్లైంట్స్ ఏంటి, అతను మీ కంప్లైంట్స్ ఏంటి రాయమని చెప్పాను. వైఫ్ రాసింది దట్ నేను ఒక షాంపూ బాటిల్ అడిగితే కూడా ఇప్పాడు, నాకు అందుకే డివోర్స్ కావాలి అని రాసింది. అదే సేమ్ పాయింట్ నేను హస్బెండ్ దాంట్లో కూడా చూశాను. అతను ఏం రాశాడంటే వారంకో షాంపూ బాటిల్ అడుగుతుంది, 700 రూపాయలు షాంపూ బాటిల్, అది నేను ఎక్కడి నుంచి ఇప్పియాలి అని చెప్పేసి ఆయన రాస్తాడు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నానండి, సమాజంలో ఒక 2-3 డికేట్స్ ముందు మ్యారేజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ ధర్మ. అయినా ఒక ఫన్నీ నోటు, పెళ్లి చేసుకుంటే ఇక అయిపోయినట్టే కదా, ఇంకేముంది, ఈ 100 years ఎక్కడ ఉంటుంది, ఇక అయిపోయింది అక్కడికి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ కూడా. సో మ్యారేజ్ ఇస్ ఎ వెరీ కాంప్లికేటెడ్ టాపిక్. ఐఎమ్ నాట్ గోయింగ్